మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్తే, నేను విజయ్. ఇటీవల బంగారం ధరలు కాస్త నేలను తాకిన తర్వాత బంగారు ఆభరణాలు కొనుక్కోవాలని, బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకుని ఎదురు చూస్తున్న వారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగించేటువంటి అంశం ఏంటంటే, తాజాగా ఇవాల్టి మార్కెట్ గోల్డ్ ధరలు చూస్తే 3,000 రూపాయలు పెరిగి 10 గ్రాములకు సంబంధించినటువంటి బంగారం ధర 24 క్యారెట్స్ విషయంలో దాదాపు 1,43,000 రూపాయలకు చేరుకుంది. అయితే ఈ స్థాయిలో బంగారం పెరగడానికి కారణం ఏంటి? రాబోయే 2-3 రోజులు కూడా ఇదే ధర కొనసాగే అవకాశం ఉందా? అయినా కూడా ఇప్పటికీ ఈ బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఇది కూడా ఒక మంచి ధర అని భావించవచ్చా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్కెట్ అనలిస్ట్, గోల్డ్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి విజయ్ గారు. సో లాస్ట్ ఒక 1 వీక్గా చూస్తే కాస్త కాన్స్టెంట్గా కనిపించింది గోల్డ్ ప్రైస్. అయితే ఇప్పుడు ఇవాళ ఒక్కసారిగా 3,000 రూపాయలు పెరగడం అనేది, సో ఇది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్ళీ డౌన్ఫాల్ అయ్యి సో మళ్ళీ 1,40,000 రూపాయలకి వచ్చే అవకాశం ఉందంటారా? ముందుగా విజయ్ గారు, ఇప్పుడు బంగారం గురించి మనకు దాదాపుగా పడిపోతుంది. ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ లో కూడా చాలా మంది బంగారం నమ్మేసుకుంటున్నారు. ఎక్కడికో వెళ్ళిపోతుంది బంగారు. 24 క్యారెట్ ధర 1,20,000 లేదా 1,00,000 కిందికి వెళ్తున్న అన్ని సంకేతాలు కూడా తప్పు అని నిరూపించింది. సో ప్రధానంగా ఆ విషయం గురించి మనం చర్చించుకున్నాము. బంగారుకి ఒక మద్దతు ధర ఉంటుందండి, అది 1,40,000 అని మనం అంతమంది అనుకున్నాం. అంటే దానికంటే కింద వస్తే ఖచ్చితంగా కూడా ఇన్వెస్టర్లు అందరూ కూడా దాని మీద తీసుకొని ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ఇంతకు ముందు కూడా ఒకసారి, అంటే 2024-25లో అప్రతిహాసంగా 75% రిటర్న్, దాదాపుగా 25లో 24-25 కలిపిన 100% రిటర్న్ తో ఉన్న బంగారు 26 మొదటి నుంచి కూడా 10% దాదాపు రిటర్న్ ఇచ్చి, యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో డాలర్ బలపడి ఒక్కసారిగా 1,70,000 వెళ్ళిన బంగారు 1,40,39 మనం లాస్ట్ వీడియో చేసే టయానికి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే ఒక సంకేతంతో 1,20,000కి వెళ్తుందా, 1,00,000 వరకు వెళ్తుందా, మనం కొనొచ్చా అమ్మచ్చా అంటూ మనం కూడా చాలా చర్చలు చేసుకున్నాం. కాకపోతే వాటన్నిటి కూడా సమాధానం ఏంటంటే, బంగారం అనేది కూడా ఎప్పుడు కూడా అమాంతంగా పడిపోయి 1,20,000 1,00,000కి వెళ్ళే పరిస్థితి లేదు. 40 కింద 1,40,000 కింద వస్తే ఖచ్చితంగా కూడా ఇన్వెస్టర్లు అందరూ కూడా దాని మీద మళ్ళీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ప్రాఫిట్ బుకింగ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, బంగారు అనేది 1,40,000-1,50,000 మంచి ప్రైస్. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కనుక ఇంతకంటే తక్కువ ప్రైస్ రాకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఈ 3 months లోనే 2 times 1,40,000 వరకు పడి 39 వరకు పడి మళ్ళీ వెంటనే పెరిగిన వాతావరణం చూసాం. ఈరోజు మీరు చెప్పినట్టు వాస్తవంగా చెప్పారు, 3,000-4,000 రూపాయలు పెరిగింది ఒక 2 రోజుల్లోనే. సో కాబట్టి బంగారు గురించి మీరు తీవ్రంగా చర్చిస్తున్నా లేదా అనాలిసిస్ చేస్తున్నా కూడా మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటి అంటే, బంగారు అనేది మద్దతు ధర 1,40,000గా ఫిక్స్ అయింది. దాదాపుగా ఇది 2 times చూసాం. ఎందుకంటే అంచనా వేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా సాధ్యం కాదు. కాకపోతే బంగారు 1,00,000కి పడిపోతుంది, 1,20,000కి పడిపోతున్నా అనే మాటలో వాస్తవం లేదని 2 సార్లు నిరూపితమైంది. కాబట్టి విజయ్ గారు, ఇది 1,40,000 అనేది ఒక మద్దతు ధర. అంతకు తగ్గితే ఖచ్చితంగా కూడా మళ్ళీ పెరుగుతున్న వాతావరణం చూసాం. కాబట్టి ఇది మళ్ళీ పెరుగుతున్న వాతావరణమే మనం చూడపోవచ్చు. కాకపోతే ఈ రోజు మనకు లభ్యమైన ధర, ఖచ్చితంగా మీరు ఒక ఇన్వెస్టర్ అయితే ఇది నిజంగా మంచి ప్రైసే. మీరు స్కిప్ విధానంలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి, గోల్డ్ స్కీమ్స్ ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో వస్తే ఇది మీకు తిరిగి మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశమే ఉంది. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే, డాలర్ బలంగా ఉంది, యుఎస్ ఫెడ్ రేట్ తగ్గించలేదు, బాండ్ ఈల్డ్స్ మీద, అంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ మీద మంచి రిటర్న్ వస్తుంది. మరి బంగారు అనేది అంత ప్రియంగా ఉంటుందా అన్న కొన్ని సందేహాలకు ఈ రోజు పెరిగిన ఒక రేట్ అనేది ఒక ఆన్సర్. బంగారు అనేది ఖచ్చితంగా లాంగ్ రన్ లో వెళ్తుంది. మళ్ళీ పరిస్థితులు నార్మల్ గా ఈ యుఎస్ ఫెడ్ రేట్ సవరించిన 1,70,000 నుంచి 2,00,000కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. సో ఆల్రెడీ వారు కూడా శాంతించింది, ట్రంప్ కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో మేము ఇచ్చినటువంటి కండిషన్స్ అన్నిటినీ కూడా ఇరాన్ ఒప్పుకునింది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇక పూర్తి స్థాయిలో పీస్ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దీనివల్లే ఉన్న ఈ బంగారం ధర కాస్త పెరిగిందనుకోవచ్చా ఇలాంటి ప్రకటన వల్ల? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ డాలర్ మీద ఎందుకు పెట్టుబడులు పెట్టారంటే, ఒకటి యుఎస్ బాండ్ ఈల్డ్ మీద 4-4.5-4.75% రిటర్న్ వస్తున్నప్పుడు బంగారం కాకుండా డాలర్ మీదే పెట్టుబడులు పెట్టారని అందరూ కూడా వెళ్ళారు. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు యుద్ధ వాతావరణం సమసిపోయి నార్మల్ స్థాయికి వెళ్తున్నప్పుడు, అంటే ప్రపంచంలో 2 స్ట్రాంగ్ కరెన్సీస్, ఒకటి డాలర్, 2 గోల్డ్. అంటే లాస్ట్ మీరు 100 years చూసుకుంటే కన్నా
ప్రపంచంలో పెద్ద ఇన్వెస్టర్, అంటే కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు అందరూ కూడా either డాలర్ బాండ్ ఈల్డ్స్ కానీ లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ దేశాలు, వారి బ్యాంకులు, హోల్సేల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రెండింటినీ చూశారు. కాబట్టి మనం చూసుకుంటే యుద్ధ వాతావరణం సమసిపోతున్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఫెడ్ రేట్లు సవరిస్తే నార్మల్ స్థాయికి వస్తే బంగారం అనేది అందుకోలేని స్థాయికి వెళ్తుంది అని మనం లాస్ట్ 2 years కూడా మనమందరం కూడా సాక్ష్యం. అంటే ఒక 60-70 వేల్లో ట్రేడ్ అవుతున్న బంగారు అమాంతంగా 2 సంవత్సరాల్లో 1,40,000కి వెళ్ళడం అనేది అనితర సాధ్యం. అది ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సాధ్యం కాని అంశము. సో కాబట్టి మీరు అంటున్నట్టు తిరిగి నార్మల్ వాతావరణ స్థాయి వస్తే బంగారం అనేది తిరిగి రెక్కలు పుచ్చుకొని 1,70,000, 80 లేదా 2 లక్షలు ఆ పైన స్థాయికి వెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బంగారం పైన మీకు నమ్మకం సడలింటే లాస్ట్ 3-4 వారాల్లో జరుగుతున్న పరిస్థితుల్లో, చర్చల్లో ఎన్నో న్యూస్ ఐటమ్స్ మీరు చూస్తున్నా, నేను ఒకటి క్లారిటీతో చెప్తున్నానండి, బంగారం అనేది ఖచ్చితంగా మీకు 2 లక్షలు దాటే అంశమే డిసెంబర్ 26 లేదా నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి. కాబట్టి దాని మీద నమ్మకం అయితే సడలించద్దని చెప్తాను. మన ప్రధానమంత్రి మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దు అనేటువంటి పిలుపు ఇచ్చినటువంటి మేరకు సో ఆ దిశగా ఏమన్నా కాస్త కొనుగోలు శాతం ఏమన్నా తగ్గిందే, అలాగే ఇతర దేశాల నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏమన్నా తగ్గిందనేది కూడా ఒక రిపోర్ట్ రీసెంట్గా కూడా మనం చూసాం. దానివల్ల ఈ పరిస్థితులు ఏమన్నా మారాయనుకోవచ్చా? ధరలకు సంబంధించి హెచ్చు తగ్గుదలలు ఉండొచ్చా? ఒక మంచి పాయింట్ చెప్పారు. నేను ఒక 3 డేటా పాయింట్స్ చెప్తానండి విజయ్ గారు. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి గారు ఒక పిలుపిచ్చారు, బంగారం అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, మన రూపాయి మీద ఎఫెక్ట్ పడుతుంది, తగ్గించండి. 2, బంగారం పైన దాదాపుగా 15%, 6-9% ఉన్నదాన్ని 15% సుంకం పెంచారు. కాకపోతే అప్పుడు కూడా మనం చర్చించాం, ఇలా జరగడం వల్ల అసలు సుంకాన్ని ఎందుకు తగ్గించారు? భారతదేశానికి వస్తున్న స్మగుల్డ్ గోల్డ్ అంటే అన్అఫీషియల్ అన్కౌంటెడ్ గోల్డ్ తగ్గించాలి మనం. కాబట్టి సుంకాన్ని తగ్గిస్తే అందరు కూడా వెరీ అఫీషియల్ గా తీసుకుంటారు, అకౌంటబుల్ గా గోల్డ్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో తగ్గించాం. మరి తిరిగి పెంచడం వల్ల ఆ స్మగుల్డ్ గోల్డ్ ఎంత శాతం ఉందో మనం కౌంట్ చేయలేము. రెండోది ఏంటంటే ఈ బంగారం అనేది కూడా ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కావడం వల్ల అందరూ కూడా, అంటే భారతదేశ చరిత్రలో ఒక 2-3 నెలల్లో 50 టన్నుల బంగారాన్ని అమ్మిన పరిస్థితులు ఎప్పుడు లేవు. సో కాబట్టి చూసుకుంటే ఒక పానిక్ సెల్లింగ్ కింద అమ్మారు జనాలు కూడా, చాలా మంది బంగారు అమ్మారు. కానీ బంగారు రేట్ అనేది భారతదేశంలో జరుగుతున్న ట్రేడింగ్ కానీ ప్రధానమంత్రి గారి పిలుపు వల్ల కూడా బంగారు రేట్ డిసైడ్ అవ్వదు. ఎందుకంటే ఇది ఒక 200 దేశాలకు సంబంధించిన అంశము, కొన్ని 2 లక్షల టన్నులకు బంగారు సంబంధించిన అంశం కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. కాబట్టి ఇది బంగారు ధరకి ఇదేమి నిర్ణయాత్మకం కాదండి. బంగారం అనేది చాలా డిఫరెంట్ గా డిసైడ్ అవుతుంది. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే బంగారం అనేది ఖచ్చితంగా కూడా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్ ఇచ్చే సాధనమే, దాని మీద ఎటువంటి నమ్మకాన్ని సడలించదండి. ఆల్మోస్ట్ జూన్ మాసం పూర్తయింది, అంటే ఏడాదిలో 6 నెలలు పూర్తయ్యాయి, ఇక 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ధరలు కూడా చూస్తే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది రైట్ టైం ఇన్వెస్ట్ చేయడానికి. 1,40,000 నుంచి 10 గ్రాముల ధర 1,50,000 వరకు కూడా ఓకే, వెల్ అండ్ గుడ్. ఇప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఒక మంచి టైం అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా సో రీసెంట్గా కూడా చూస్తే వార్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్నట్టుగా కూడా మనకు పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా డౌన్ఫాల్ అయ్యాయి. ఈ టైంలో ఒకవేళ పెరిగితే, గోల్డ్ ధర పెరిగితే ఎంతవరకు వెళ్ళొచ్చు? మీరు 1,70,000 కూడా చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అది ఎన్ని రోజుల లోపల ఉంటుంది ఈ ధర అనేది? ఈ కాన్స్టెంట్గా 140 to 1.50 వరకు కూడా ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? మీరు చూస్తే విజయ్ గారు, నేను డేటా పాయింట్ చెప్తాను. 1,40,000తో జనవరి 1, 2026 మనం స్టార్ట్ చేసాం బంగారు ధర. మార్చ్ అంటే ఫిబ్రవరి 28 యుద్ధం వచ్చే స్థాయి, యుద్ధం మొదలైంది మార్చి 1, 2 నెలల కాలంలో 1,70,000 వరకు చేరుకున్న బంగారు తిరిగి 1,40,000కి పడిపోయి మళ్ళీ 58, 60 వరకు చేరుకొని మళ్ళీ 40 వరకు పడింది. అంటే ఫ్లక్చువేషన్స్ ఇంత ఫాస్ట్ గా ఇప్పుడు బంగారానికి రాలేదు. కాబట్టి 2 నెలల వ్యవధిలోనే ఒకవేళ బంగారు ఇలా పుంజుకొని ముందుకెళ్తే 2 నుంచి 3 నెలల వ్యవధిలో తిరిగి 1.70 ఆ పైన 2 వరకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అనేది యుద్ధ వాతావరణంలో ప్రధానంగా పెద్ద మార్పులు ఏమన్నా వచ్చి, పెను మార్పులు వచ్చి తిరిగి మళ్ళీ యుద్ధం పెద్ద స్థాయిలో చేరి అమెరికా, ఇరాన్ మళ్ళీ అలాంటి స్థాయి వస్తే తప్ప, అంటే అనుకోని పరిస్థితులు వస్తే తప్ప 2 నుంచి 3 నెలల టైంలో మళ్ళీ 1,70,000 వెళ్ళే పరిస్థితి ఉందండి. ఈ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటారా తిరిగి మళ్ళీ కొత్త వారం ప్రారంభమయ్యేంత వరకు? 100% అండి. బంగారానికి మీరు ఎప్పుడు కూడా దాన్ని కింద పడిపోతుంది, తగ్గుతుంది, 1,00,000 అవుతుంది, 1,20,000 అవుతుంది, ఈ సంకేతాలు మనం 2 సంవత్సరాలుగా చర్చించాము. అది ఎప్పుడు జరగలేదు. బంగారం 1,00,000 కింద పడడం అనేది జరగదు. అది 1,40,000 మద్దతు ధర నేను చాలాసార్లు చెప్పాను. మద్దతు ధర అంటే ఏంటంటే
అంతకంటే కింద పడిపోతే మళ్ళీ తిరిగి పుంజుకుంటది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆ రేట్ కోసం వెయిట్ చేస్తారు. పడిపోయినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి 1,50,000, 60,000 ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో కాబట్టి 1,20,000, 1,00,000 పడిపోతుందన్న అంచనాలు అయితే లేవు. తిరిగి ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందంటే మీ బహుశా అందులో ఏమైనా ఒక 2, 3 నెలలు లేదా ఒక 6 నెలలు తేడా రావచ్చు, కానీ అంతకంటే కింద పడిపోతున్న అంచనా లేదు. కాబట్టి మీరు సురక్షితంగా ఇన్వెస్ట్ చేసుకోండి. బంగారాన్ని మీ దగ్గర ఉండే పాత బంగారాన్ని కూడా ఏదో పానిక్ సెల్లింగ్ చేయొద్దని కూడా నేను ప్రధానంగా అప్పీల్ చేస్తాను. సో ఇది ప్రశాంత్ గారు చెప్తున్నట్టుగా రాబోయేటువంటి 2-3 నెలల కాలంలో ఈ బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెరిగినటువంటి ఈ 3,000 నుంచి 4,000 రూపాయలు అనేది కాస్త పెరుగుదల మాత్రమే. 1,40,000 నుంచి 50,000 వరకు కూడా పెరిగినా కూడా సురక్షితంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది చక్కనటువంటి మార్గం. కాబట్టి ఎవరైనా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకొని ఎదురు చూసే వాళ్ళకి ఇది రైట్ టైం. ఏమాత్రం ఆలోచించకుండా దీని మీద పెట్టుబడి పెట్టవచ్చు. మరోవైపు కూడా 1,70,000 నుంచి 2,00,000 వరకు కూడా ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇమీడియట్గా అలర్ట్ అవ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ప్రశాంత్ గారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? సో ప్రశాంత్ గారు చెప్పినట్టుగా మీరు కూడా బంగారం ధర మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారా? చేసి ఉంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? సో రీసెంట్గా పెరిగినటువంటి ఈ బంగారం ధరలు, తగ్గినటువంటి ధరల మీద మీ అభిప్రాయం కూడా ఒకసారి తెలియచేయండి.